9. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యుద్ధకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులకు, కానానీయులు, హిత్తీయులు, పెరిజీలు, యోబూనీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనంలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఈ దేశపు జనులలో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధములను చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యుద్ధకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రంను పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు నా తలలను పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధములము. మా దోషములను బట్టి మేము మా రాజులను, మా యాజకులను, అన్య దేశముల రాజుల వంశమును ఖడ్గమునకు, చెరుకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా ధాన్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగా, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజంగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా ధాన్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరము నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపుతిమి. మా దేవా, ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజంగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతుమే కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారి క్షేమ భాగ్యములు కలుగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి, మా శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగచేయగా, మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులలో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శ్రేష్టమైనది ఏదియూ లేకుండా తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లుగా నీవు కోపపడదువు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిమి.